సాక్ష్యాలు కానీ, మాకు వచ్చే మెసేజెస్ కానీ, కాల్స్ కానీ వింటుంటే నిజంగా ఉపవాస ప్రార్థన ఉండే శక్తి ఇటువంటిదా ప్రభువా? ఇంతవరకు ఒకలా చూపించావు, కానీ మేము ప్రార్థిస్తుంటే నీ నామంలో జీవితాలను కడుతున్నావు నాయన, కుటుంబాలను కడుతున్నావు, ఆరోగ్యం ఇస్తున్నావు ప్రభువా అని ఎంతగానో సంతోషిస్తున్నామండి. ఇప్పుడు వరకు మా జీవితాల్లో తల్లిదండ్రులు లేదా మా మామగారు వాళ్ళ కుటుంబాలు చేసిన పరిచయలు, అద్భుత కార్యాలు వింటా మేము సూచించే వాళ్ళం, ఆనందించే వాళ్ళం. కానీ మేము స్టార్ట్ చేసిన ఈ చిన్న పరిచర్యలో సొంతగా స్వయం కృషితో కష్టపడి పనిచేస్తూ ప్రార్థిస్తుంటే అద్భుతాలు జరుగుతుంటే అసలు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అని అనిపిస్తూ ఉంటుందండి. వయసుతో సంబంధం లేదు, అనుభవంతో సంబంధం లేదు, కానీ నీ మనసు ఎటువంటిదో చూస్తాడండి మన దేవుడు. యువర్ హార్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యు షో టు దిస్ వరల్డ్. నువ్వు ప్రపంచానికి ఏం చూపిస్తున్నావో ముఖ్యం కాదు, కానీ నీ హృదయం ఎటువంటిదో అది చాలా ప్రాముఖ్యం. పై వస్త్రాలు ఎటువంటివో ఆయన చూడడు, కానీ నీ హృదయం ఏంటో ఆయన చూస్తాడండి. చాలా మందిరాల్లో, చాలా క్రైస్తవ సమాజంలో పై వస్త్రాల కోసం, పై రూపం కోసమే మాట్లాడుతూ ఉంటారు, దాన్నే ఖండిస్తూ ఉంటారు. కానీ నీ లోపల మనసు ఎటువంటిది? నువ్వు ఎలా ఇతరులతో మాట్లాడగలుగుతున్నావు, ఎలా ఇతరుల గురించి నువ్వు ఎటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటున్నావని ప్రభు మీతో మాట్లాడుతున్నాడండి. ముందుగా నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకి, కుటుంబానికి, మెరకల్ ఫ్యామిలీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడదామనే అంశం అవమానం ఎదుర్కోవడం. ఎంతమంది జీవితాలు అవమానం ఎదుర్కొన్నారండి? నాకు సరిగ్గా చూపించాలండి. ఎంతమంది జీవితాల్లో పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అవమానం ఎదుర్కొన్నారు? ఆల్మోస్ట్ ఎవ్రీబడి. కొంతమందికి తెలియకుండా కూడా మీరు అవమానాలు ఎదుర్కొంటారు, మీరు గ్రహించలేరు. మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి, వాళ్ళు నేను అలా అవమానిస్తుంటే నువ్వేం మాట్లాడలేదు ఏంటంటే, మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి, వాళ్ళంటే ఇష్టం కాబట్టి, గౌరవం కాబట్టి వాళ్ళ అవమానం కూడా మనకి మామూలుగానే అనిపిస్తుందండి. మనుషులం కదా, ఎక్కువగా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం మనుషుల్ని. అవమానాలు జీవితాల్లో ఎన్నో రకాలుగా ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మన ప్రేమించిన లేదా భార్య భర్త దగ్గర నుంచో, తల్లిదండ్రుల దగ్గర నుంచో, మన పనిచేసే దగ్గర నుంచో, వ్యాపారం దగ్గర నుంచో, లేకపోతే మన స్నేహితుల దగ్గర నుంచో, మన కింద పనిచేసే వారి దగ్గర నుంచో, మన అధికారుల దగ్గర నుంచో, ప్రతి ఒక్క మనుషుడు ప్రతి ఒక్క ప్రాంతంలో, అక్కడికి స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లవాడి నుండి ముసలి వాళ్ళు మరణించే స్థాయి వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి ప్రాంతంలో అవమానం ఎదుర్కొంటానే ఉంటారు. అది నీ ప్రొఫెషన్ బట్టి సంబంధం లేదు. నువ్వు పోలీసా, నువ్వు డాక్టరా, నువ్వు లేకపోతే ఒక పొలిటీషియనా, లేకపోతే నువ్వు ఒక పాస్టరా, లేకపోతే నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉన్నావా, సంబంధంలా ప్రతి ఒక్కళ్ళు ప్రతి దినం అవమానం ఎదుర్కొంటానే ఉంటారు. ఒక 20-30 సంవత్సరాల క్రితం ఆలోచిస్తే దైవజనులు ఎవరో ఒక మాట అనేవారు కాదు. ఈ రోజు ఎక్కువగా రాళ్ళు పడేది, ఎక్కువగా మాటలు పడేది వాళ్ళనే. రాజకీయ నాయకులు అంటే భయపడేవారు. రాజకీయ నాయకులు ఏమన్నా మాట అంటే మనల్ని చంపేస్తారేమో అని. ఈ రోజు భయంకరమైన దూషణ, సంబంధం లేదు. ఆయన స్థాయి ఏంటి, ఆయన ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు, సంబంధంలా ఏ అర్హత లేనివాడు, కనీసం ఆడి జోబులో 10 రూపాయలు లేనివాడు కూడా ఈరోజు దూషిస్తానే ఉంటాడు, అగౌరవపరుస్తానే ఉంటాడు. మనిషి గురించి తెలీదు, ఈ మనిషి ఎటువంటి వాడు, ఎంత క్యారెక్టర్ కలిగిన వాడు, ఈ మనిషి మనసేంటి, సంబంధంలా చూస్తాడు, అంచనా వేస్తాడు, అవమానపరుస్తాడు. ఒక్కరి గురించి నేను చెప్పట్లేదండి. చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్ అవమానిస్తుంది, ఇంటికి వస్తే ఇంట్లో తల్లిదండ్రులు లేనప్పుడు ఇంట్లో పనిచేసే పని మనిషి అవమానిస్తుంది, లేదా మన కింద పనిచేసేవారు, మన స్నేహితులు కూడా ఎవరు లేనప్పుడు చూసి అవమానిస్తూ ఉంటారు. కానీ అవమానాన్ని ఎదుర్కోవడం ఎలా? ఎన్ని అవమానాన్ని ఎదుర్కోగలం మనుషులుగా మనం? ఎన్ని నిందలని మోయగలం? ఒక ఎక్స్టెంట్ వరకు మోయగలం, కానీ వయసుతో సంబంధం లేదండి అవమానానికి. చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు పడే అవమానాలు ఎంతని తట్టుకోగలరు? నాకు ఈ ఉదాహరణ గుర్తొస్తుందండి. మొన్న ఉపవాస కూడికలో నా జీవితంలో నాకు జరిగిన అవమానం కోసం ఒక ఉదాహరణ ఇచ్చానండి. మరి నేను 9వ క్లాస్ ప్రారంభం అవుతున్న సమయంలో అమెరికా దేశం నుంచి మా నాన్నగారు వచ్చినప్పుడు నేను చెప్పే వాక్యాలు, అంటే చిన్నప్పటి నుంచి నేను వాక్యాలు చెప్పాను. దాదాపు 12 ఏళ్ల వయసు నుంచే నా మొదటి ప్రసంగం నేను చేశాను. ఆ వాక్యాన్ని నాన్నగారు వీడియో తీసి అది ఆయన ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే, అక్కడ అమెరికా దేశంలో, నాన్నగారు అమెరికా దేశంలోనే చదువుకున్నారు, మా తాతగారు అమెరికా దేశంలోనే చదువుకున్నారు. వాళ్ళు నా ప్రసంగం విని వాళ్ళు అన్నారంట, చిన్న వయసులో ఇంత బాగా ప్రసంగం చెప్తున్నాడు కదా, వై డోంట్ యూ బ్రింగ్ హిమ్ ఫర్ యూత్ కాన్ఫరెన్స్? నీతో పాటు ఎందుకని నీ కుమారుని తీసుకురావకూడదు, యూత్ కాన్ఫరెన్స్ లో బోధించడానికి అవకాశం ఇస్తామని. అప్పుడు 12 నుంచి నాకు 14 ఏళ్ళు వచ్చినాయి. 9వ తరగతిలోకి నేను ఎంటర్ అవుతున్నాను. 9వ తరగతిలో ఎంటర్ అవుతున్నప్పుడే
బుక్ అయిపోయి 21 రోజులకి 14 ఏళ్ళ కుర్రోని అమెరికా దేశం ఫ్రీగా తీసుకెళ్లి, ఫ్రీగా ఫుడ్ పెట్టి, ఫ్రీగా స్టే ఇచ్చి, ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఇచ్చి, నాకు కానుకిచ్చి 21 రోజులు నన్ను వాడుకోవడానికి నన్ను పిలిచారండి. ఇప్పుడంటే అమెరికా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ 10-12 ఏళ్ల క్రితం అమెరికా వెళ్తున్నారంటే చాలా గొప్ప విషయం. అవునా కాదా అండి? ప్రతి ఒక్కళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు, యూరోప్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈజీ అయిపోయింది, అప్పుడు ఈజీగా ఉండేది కాదు. ఆ వయసులో నాకు అవకాశం వచ్చిందని చెప్తే నాకు ఆనందానికి నేను ఆనందం తట్టుకోలేక ఆపుకోలేం కదండి. వెంటనే స్కూల్కి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను, నేను అమెరికా వెళ్తున్నాను, నాకు ఫ్రీగా వాళ్ళు తీసుకెళ్తున్నారు, 21 days నేను అమెరికాలో ఉంటాను అంటే, మీరు స్కూల్ వెళ్ళారా? అరే మాకేం పట్టుకొస్తావు? నాకు ఆ చాక్లెట్ పట్టురా, నా ఫ్రెండ్ ఈ వాచ్ పట్టుకురా అని అందరు చెప్తారు కదా మనకి. అలా నాకు చెప్పేవారు, నేను హ్యాపీ అయిపోయేవాడిని. ఈ లోపు వీసా స్లాట్ బుక్ చేశారు మా నాన్నగారు, అమ్మగారు. మా అమ్మగారు స్కూల్కి వచ్చారు పర్మిషన్ తీసుకోవడానికి. మరి స్కూల్ లీవ్ కావాలండి. ముందు వీసా తీసుకోవడానికి మేము వేరే ఊరు వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. కాబట్టి మాకు ఆ డేస్ తర్వాత 21 రోజులు అవ్వగానే రాగానే వెంటనే స్కూల్కి మళ్ళీ తీసుకొస్తామంటే ఫస్ట్ ఆమె ఒప్పుకోలే. అలా కుదరదండి, కెరియర్ చదువు చాలా ముఖ్యం అంటే మా అమ్మగారు చెప్పారు, అందరికీ చదువు ఎలా ముఖ్యమో, డాక్టర్ పిల్లలకి చదువు ముఖ్యం, ఇంజనీర్ పిల్లలు చదువు ముఖ్యం, కలెక్టర్ పిల్లలకి చదువు ముఖ్యం, మా అబ్బాయి కూడా చదువు ముఖ్యం, కానీ దానికంటే ఇది చాలా ప్రాముఖ్యం అండి. తన్ని చిన్నప్పుడే మేము సమర్పించుకోవాలి. అర్థం కాదు కదా, మా అమ్మగారు చెప్తున్నారు, మీరు సమర్పించండి, తన దేవుడు సేవే చేస్తాడు, చదువుకోపోయినా పర్లేదు కానీ అవకాశాన్ని మాత్రం మిస్ అవ్వకూడదండి అని చెప్తే మా ప్రిన్సిపల్ అన్నారంట, సరే అండి మీ అబ్బాయిని మా డీన్ తో మాట్లాడమని, ఎందుకంటే నాకు ఈ క్రిస్టియానిటీ వాటి గురించి నాకు తెలీదు, మా డీన్ క్రైస్తవుడు అండి, మీ అబ్బాయిని ఆయనతో మాట్లాడమనండి, ఆయన పిలుస్తాడు, అప్పుడు వెళ్ళి మాట్లాడితే ఆయన పర్మిషన్ ఇస్తే వెళ్ళమనండి అన్నారంట. ఇంతకీ ఆ డీన్ ఎవరంటే మా మ్యాథ్స్ టీచర్. ఆయన అంటే అందరికీ హడలు, లావుగా నల్లగా ఎత్తుగా ఉంటాడు, ఆయన బాగా కొడతాడు. ఆయనకి ఎవరు ఎదురు సమాధానం చెప్పరు. ఆయన ప్రశ్న అడిగితే చదివేవాడు కూడా నోరు తెరవడు, ఒకవేళ తప్పు చెప్తే బాధేస్తాడేమో వేసింది. అమ్మ ఆయన కొడతాడమ్మా అంటే, నిన్నెందుకు కొడతారు, నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా అని చెప్పి వెళ్ళి మాట్లాడమన్నారు. 2 రోజులైంది నేను తప్పించుకొని తిరిగాను స్కూల్లో. గేమ్స్ పీరియడ్ అప్పుడు గేమ్స్ ఆడుకుంటే నన్ను పిలిచారండి మా సార్. గేమ్స్ పీరియడ్ లో మొత్తం 7th, 8th, 9th, 10th క్లాస్ అందరికి ఒకేసారి గేమ్స్ పీరియడ్ ఇచ్చేస్తారు మా స్కూల్లో. సో ఆ కారిడార్, ఆ లాబీ అంతా ఖాళీగా ఉంటది. ఖాళీగా ఉన్న సమయంలో ఆయన ఒక్కడే క్లాసులో మధ్యలో టేబుల్లో కూర్చొని ఇలా రారా అన్నాడండి. ఇంకా నాకు వణికిపోయినాయి, నా కాళ్ళు చేతులు ఆడలా, అలాగే నడిచికెళ్ళా. సార్ మే కమిన్ అన్నా. రా. ఆయన ఎప్పుడు తెలుగులో మాట్లాడు, ఆ రోజు తెలుగులో ఇలాగ మాట్లాడుతున్నాడు, రారా అని. ఎప్పుడు అలా అగౌరవంగా ఆయన మాట్లాడు, ఇంగ్లీష్ లోనే మాట్లాడతాడు, చాలా స్ట్రిక్ట్. ఆయన మంచి మ్యాథ్స్ టీచర్. ఆయన అంటే అందరికీ భయమే. ఆయన అలా పిలిచి నాకు భయం వేసింది. ఏంటి నీకు 4 రోజులు సెలవు కావాలంట అన్నాడు. అవును సార్, నాకు అమెరికాలో వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారంటే. వాక్యం చెప్పడానిక? ఏం చేస్తా ఉంటావండి నువ్వు అంటే, నేను మామూలుగా మా చర్చిలో సండే స్కూల్లో అప్పుడప్పుడు చెప్తా ఉంటానండి, మా నాన్నగారు పాస్టర్ గారు, మా నాన్నగారి పేరు చెప్పలేదు. నాకు భయం వేసింది. అప్పుడు ఆయన అన్నాడు కదా, నేను ఏడుస్తుంటే, ఓ నువ్వు వెళ్ళినా నీకు వీసా రాదు, ఒకవేళ అక్కడికి వెళ్ళా నువ్వేం చెప్పలేవు, ఎక్కడ చెప్పలేకపోతే అంత పెద్దోళ్ళ ముందు అమెరికా దేశంలో ఏం చెప్తా ఉన్నాడండి. ఏడ్చుకుంటే వెళ్ళిపోయాను ఇంటికి. ఇంట్లో ఒకవేళ గనక సార్ నన్ను ప్రశ్నలు అడిగారు, నేను జవాబు చెప్పలేకపోయాను అంటే, నీకు అదే తెలియకపోతే నువ్వు వాక్యం వల్ల చెప్తాను మా ఇంట్లో అనరా. నాకు భయం వేసింది, నేను చెప్పలే ఇంట్లో. అలాగే భయపడతా ఉన్నాను. మామూలుగా రోజులు దొరుకుతున్నాయి. ఈ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ రోజు బయట ఉన్నప్పుడే ప్రార్థించాను, ప్రభువా నన్ను అవమానించారు, ఎలాగైనా నాకు వీసా దయచే ప్రభు అని లోపలికి వెళ్ళాను. సింపుల్ గా నాకు వీసా ఇచ్చారు. బయటకు వచ్చి వీసా వచ్చిందని చెప్పాను. నెక్స్ట్ రోజు మా నాన్నగారు నన్ను అమెరికా తీసుకెళ్ళిపోయారు. ఆయన వీసా రాదన్నాడు, అమెరికా వెళ్ళలేనన్నాడు. వీసా వచ్చింది. నేను అమెరికా వెళ్ళి అక్కడ ప్రసంగాలు చేసి 21 రోజులు కూడా ప్రసంగాలు చేసి దేవుడు అద్భుతమైన రీతిలో నన్ను వాడుకున్నాడు. అది కాదండి హైలైట్, అక్కడ వాడుకున్నాడు దేవుడు. మరలా నేను తిరిగి వచ్చినప్పుడు మా అమ్మగారికి నేను చెప్పాను, ఇలా ఇలా అన్నారమ్మా సార్, నన్ను అవమానించారంటే పద స్కూల్కి అన్నారు. మొత్తం అమ్మగారు అందరికి చాక్లెట్లు అన్ని కొనిసారు. మా క్లాస్ అందరికి, మా టీచర్లందరికీ అమెరికా దేశంలో నుంచి కొన్ని తీసుకొస్తే అవి ప్యాక్ చేసి, ఇండియాలో కొన్ని అన్ని ప్యాక్ చేసి, అందరికి బెస్ట్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్యాక్ చేసి అందరి దగ్గరికి వెళ్ళాం. అందరికి నేను అమ్మగారు వెళ్ళి బర్త్డేలకు ఇస్తాం కదా స్కూల్లో, అలా అందరికి గిఫ్ట్లు ఇచ్చాం. గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత మా అమ్మగారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వమన్నారు. ఇది ఉండే సార్ ఇలా చూశారు, సార్ మా అబ్బాయి మీతో ఏదో చెప్తాడంట అన్నారు. నాకు భయం వేస్తుంది. చెప్పరా అన్నారు మా అమ్మగారు. వెంటనే ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికి ప్రశ్నలకు వచ్చేలా జవాబులు టకా 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 మొత్తం అన్ని జవాబులు చెప్పేశారు.
చెప్పినప్పుడు కానీ అలా ఆశ్చర్యపోయాడు. ఓకే వెళ్ళు అన్నాడు. నన్ను ఆయన అవమానించాడు, కానీ మా అమ్మగారు నాకేం చెప్పారు తెలుసా? దేవుడు ఒకళ్ళు ఎంచుకున్నప్పుడు వాడికి వాక్యం ఎంత తెలుసు, లేకపోతే ఆడు ఎంత భక్తిపరుడు, లేకపోతే ఆడికి ఎంత తలాంతులు ఉన్నాయి, ఎంత జ్ఞానం ఉందని చూడమ్మా, ఎవరు ఆయనకి అవైలబుల్ గా ఉన్నాడు, ఎవరు ఆయనకి అందుబాటులో ఉన్నాడో ఆయన తీసుకుని వెళ్ళి వాడుకుంటాడంటే దేవుడు. నీకేమీ తెలియకపోయినా నిన్ను అమెరికా దేశంలో అంతమంది వాడుకున్నాడు కదా, అందుకని ఆయన ముందు నేను చెప్పమన్నానని మా అమ్మగారు చెప్పారు నాకు. స్కూల్ ఓనర్ మనవడికి నాకు పోటీ. స్కూల్ అందరూ ఓట్లేశారు, స్కూల్ హెడ్ అంతటికి లీడర్ గా. అప్పుడు ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసా? అసెంబ్లీలో నా పేరు పిలిచారు. మా ప్రిన్సిపల్ నాకు ఇక్కడ స్కూల్ పీపుల్ లీడర్ అంటే స్కూల్ హెడ్ బాయ్ అని చెప్పి ఇక్కడ బ్యాచ్ పెట్టారు. ఇక్కడ మాకు స్టార్స్ పెడతారండి, ఫ్లాప్స్ గా స్టార్స్ ఎవరు పెట్టాలో తెలుసా? ఈ డీనే పెట్టాలండి. ఏ డీన్ అయితే నన్ను అవమానించాడో అదే డీన్ ఇక్కడ స్టార్స్ పెట్టించి చప్పట్లు కొట్టించారండి. దేవుడు హల్లెలూయా. నిన్ను అవమానిస్తున్నారా ప్రజలు? ఏ ప్రాంతంలో అయితే నువ్వు అవమానపడ్డావో, ఏ ప్రాంతంలో అయితే నిన్ను తక్కువగా చూసారు, ఆ ప్రాంతంలో హెచ్చిస్తాడంటే దేవుడు. నీ వయసుతో సంబంధం లేదు. నువ్వు చిన్నవాడువా, స్కూల్లో వెళ్ళేవాడువా, లేకపోతే కాలేజీలకు వెళ్ళేవాడువా, లేకపోతే ఉద్యోగాలు వ్యాపారాలు, లేకపోతే ముసలివాడువా, సంబంధం లేదండి. ప్రభు నిన్ను అవమానించారా, ఆయన నామంలో ఎవరైనా నిన్ను అవమానించినట్లయితే నువ్వు ఏం తెలిసినా తెలియకపోయినా నిన్ను ఆయన హెచ్చించే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా మన ఉదాహరణలు చెప్పుకున్నాం.